Hello everyone. In this video, we are going to discuss about the most fascinating organ of our body is the heart. Okay, heart is also often called as the engine of our body. Why? Because it pumps blood, right? So and also it delivers the nutrients and oxygenated blood. It means oxygen to the every cell of our body. So if you look at the structure of the heart, it is a more muscular structure, right? So heart అనేది muscular structure and the size of the heart యొక్క సైజ్ ఎట్లా ఉంటుందంటే క్లోజ్డ్ ఫిస్ట్, మనం క్లోజ్ చేసినటువంటి పిడికిలి అంత సైజులో హార్ట్ యొక్క సైజ్ ఉంటుంది. సో వేర్ ఇట్ ఈస్ లొకేటెడ్ చెస్ట్ క్యావిటీ స్లైట్లీ లెఫ్ట్ సైడ్ ఆఫ్ అవర్ చెస్ట్ క్యావిటీకి స్లైట్లీ లెఫ్ట్ సైడ్ లొకేట్ అయి ఉంటుంది, విచ్ ఈస్ ప్రొటెక్టెడ్ బై రిబ్ కేస్ అండ్ పెరికార్డియం మెంబ్రేన్. సో ఆ మెంబ్రేన్ చేత ప్రొటెక్ట్ చేయబడి ఉంటుంది. సో వేర్ ఇట్ ఈస్, ఇఫ్ యూ లుక్ ఎట్ దట్, దిస్ ఈస్ ద పెరికార్డియం మెంబ్రేన్ అనమాట. ఓకే, హార్ట్ ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 4 ఛాంబర్స్. హార్ట్ అనేది 4 ఛాంబర్స్గా డివైడ్ చేయబడింది. అవి 2 upper atrium, 2 lower ventricles, right? If you look at the right atrium అనేది which is receives deoxygenated blood from the body. Deoxygenated blood ని ఎక్కడి నుంచి రిసీవ్ చేసుకుంటుంది? సుపీరియర్ వెన కావా నుంచి, అప్పర్ పార్ట్ ఆఫ్ ద నెక్ అండ్ హెడ్ నుంచి రిసీవ్ చేసుకుంటుంది డిఆక్సిజనేటెడ్ బ్లడ్ని. అండ్ ద ఇన్ఫీరియర్ వెన కావా అనేది సో విచ్ రిసీవ్స్ లోవర్ పార్ట్ ఆఫ్ ద బాడీ, లెగ్స్ అండ్ హ్యాండ్స్, లోవర్ పార్ట్ ఆఫ్ ద బాడీ నుంచి బ్లడ్ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ని రిసీవ్ చేసుకొని రైట్ ఏట్రియంలోకి చేరవేస్తుంది. సో ఏం చేస్తే రైట్ ఏట్రియం ఇట్ రిసీవ్ చేసుకుంటుంది. సో రైట్ వెంట్రికల్, ఇఫ్ యూ లుక్ ఎట్ ద రైట్ వెంట్రికల్ విచ్ పంప్స్ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ టు ద లంగ్స్కి డిఆక్సిజనేటెడ్ బ్లడ్ని పంప్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ లెఫ్ట్ ఏట్రియం ఏం చేస్తుంది? ఇట్ ఈస్ రిసీవ్స్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఫ్రమ్ ద లంగ్స్ నుంచి ఆక్సిజనేటెడ్ బ్లడ్ని రిసీవ్ చేసుకుంది. ఎలా? పల్మనరీ వెయిన్స్ అనేవి దే కలెక్ట్ ద ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఫ్రమ్ ద లంగ్స్ అండ్ కలెక్ట్ చేసుకొని లెఫ్ట్ ఏట్రియంలోకి రిసీవ్ చేస్తాయి. సో లెఫ్ట్ ఏట్రియం అనేది ఇట్ రిసీవ్స్ ద oxygenated blood. Then left ventricle ఏం చేస్తుంది? which pumps the oxygenated blood to the rest of our body. బాడీలోని అన్ని పార్ట్స్కి ఆక్సిజనేటెడ్ బ్లడ్ని పంప్ చేస్తుంది లెఫ్ట్ వెంట్రికల్. ఓకే, నెక్స్ట్ వాల్స్ ఆఫ్ ద హార్ట్ యొక్క వాల్స్, గుండె గోడలు చూసుకున్నట్లయితే హార్ట్ ఈస్ మేడప్ ఆఫ్ 3 layers. One is the epicardium, which is the outer layer, and the second one is myocardium అనేది which is a thick layer and it helps the contraction of the heart సంకోచించడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే ఎండోకార్డియం అనేది ఇన్నర్ లేయర్ ఆఫ్ ద హార్ట్, అంటే లోపల సైడ్ ఉన్నటువంటి లేయర్. ఓకే, నెక్స్ట్ valves of the heart. Valves, they are atrioventricular valves అని ఎందుకు పిలుస్తామంటే ఏట్రియం అండ్ వెంట్రికల్కి మధ్య లొకేట్ అయి ఉన్నాయి కాబట్టి ఏట్రియోవెంట్రికులర్ వాల్వ్స్ అని పిలుస్తాం. ఏంటది? వన్ ఈజ్ ద ట్రైకాస్పిడ్ వాల్వ్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ బైకాస్పిడ్ వాల్వ్. ట్రైకాస్పిడ్ వాల్వ్ విచ్ ఈజ్ లొకేటెడ్ బిట్వీన్ రైట్ ఏట్రియం అండ్ రైట్ వెంట్రికల్. ఇది రైట్ ఏట్రియంకి రైట్ వెంట్రికల్ మధ్య లొకేట్ అయింది కాబట్టి ట్రైకాస్పిడ్ వాల్వ్ అంటారు. ఈ వాల్వ్స్ ఏం చేస్తాయి? ది ప్రివెంట్ ద బ్యాక్ ఫ్లో ఆఫ్ ద బ్లడ్. ది హెల్ప్స్ ఇన్ కంటిన్యూస్లీ వన్ డైరెక్షన్లో బ్లడ్ ఫ్లో అవ్వడానికి హెల్ప్ చేస్తుంది, అంటే బ్యాక్ ఫ్లో రావడానికి వీలు లేకుండా. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ రైట్ ఏట్రియం పంప్ చేసిన బ్లడ్ రైట్ వెంట్రికల్లోకి వస్తుంది, రైట్ వెంట్రికల్లో నుంచి అగైన్ రైట్ ఏట్రియంలోకి బ్యాక్ ఫ్లో కాకుండా
ఉండడానికి, వన్ డైరెక్షన్లో పోవడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. అలాగే బైకాస్పిడ్ వాల్ విచ్ ఈస్ లొకేటెడ్ బిట్వీన్ లెఫ్ట్ ఏట్రియం అండ్ లెఫ్ట్ వెంట్రికల్, రైట్. అండ్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ as మిట్రల్ వాల్వ్ అని కూడా పిలుస్తారు దాన్ని. ఓకే, నెక్స్ట్ సెమీలునార్ వాల్స్ ఏంటవి? పల్మోనరీ వాల్స్ అండ్ aortic valve. వేర్ ది లొకేటెడ్? సెమీలునార్ వాల్స్ అనేవి మనకు రైట్ వెంట్రికల్ అండ్ పల్మోనరీ ఆర్టరీకి మధ్యన లొకేట్ అయి ఉండేది పల్మోనరీ వాల్వ్. అండ్ అట్ ద సేమ్ టైం ఆరోటిక్ వాల్వ్ ఎక్కడ లొకేట్ అయి ఉంటుంది? లెఫ్ట్ వెంట్రికల్ అండ్ ఆరోటా. లెఫ్ట్ వెంట్రికల్ అండ్ ఆరోటాకి మధ్యలో లొకేట్ అయి ఉన్నది ఆరోటిక్ వాల్వ్. ఓకే, సో దే ఆల్సో ప్రివెంట్ ద బ్యాక్ ఫ్లో ఆఫ్ ద బ్లడ్ వన్ డైరెక్షన్లో ముందుకు వెళ్ళడానికి హెల్ప్ చేస్తుంది, బ్యాక్ ఫ్లో కాకుండా. నెక్స్ట్ బ్లడ్ వెజల్స్ చూసినట్టయితే ఆర్టరీస్ అండ్ వెయిన్స్. క్యాపిలరీస్ ఏమో ఆర్టరీస్ వెయిన్స్ కనెక్షన్ చేయడానికి కనెక్టింగ్గా హెల్ప్ చేస్తాయి. సో ఆర్టరీస్ ఏం చేస్తాయి? దే క్యారీ బ్లడ్ అవే ఫ్రమ్ ద హార్ట్ నుంచి క్యారీ చేస్తాయి, అవే ఫ్రమ్ ద హార్ట్ నుంచి దూరంగా బాడీ పార్ట్స్కి ఆక్సిజనేటెడ్ బ్లడ్. ఎగ్జాంపుల్ ఆల్టా. ఓకే, సో వెయిన్స్ ఏం చేస్తాయి? దే బ్రింగ్ బ్యాక్ టు ద హార్ట్. వాట్ దే బ్రింగ్ బ్లడ్ బ్యాక్ టు ద హార్ట్ అన్నమాట. ఎగ్జాంపుల్ సుపీరియర్ వెనుక అండ్ ఇన్ఫీరియర్ వెనుక ఇవి ఏం చేస్తాయి? డిఆక్సిజనేటెడ్ బ్లడ్ని హార్ట్కి తీసుకొస్తాయి బ్యాక్. క్యాపిలరీస్ ఏమో ఆర్టరీస్కి వెయిన్స్కి కనెక్షన్గా హెల్ప్ చేస్తాయి న్యూట్రిషన్స్ అండ్ గ్యాస్ ఎక్స్చేంజ్కి. ఓకే, నెక్స్ట్ ఫంక్షన్ ఆఫ్ హార్ట్ functions as dual pump supporting two circulations, right? They are pulmonary circulation and systemic circulation. Pulmonary circulation చూసినట్లయితే రైట్ ఏట్రియం నుంచి బ్లడ్ రైట్ వెంట్రికల్కి, దెన్ రైట్ వెంట్రికల్ నుంచి పల్మోనరీ ఆర్టరీకి, పల్మోనరీ ఆర్టరీ నుంచి లంగ్స్ ప్రవహిస్తుంది. ఇది డీఆక్సిజనేటెడ్ బ్లడ్, రైట్. నెక్స్ట్ సిస్టమిక్ సర్క్యులేషన్ అనేది లెఫ్ట్ ఏట్రియం నుంచి లెఫ్ట్ వెంట్రికల్ నుంచి ఆర్టా నుండి బాడీ పార్ట్స్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది సర్క్యులేషన్ జరగడం అనేది జరుగుతుంది. డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అండ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది ఒకేసారి హార్ట్ పంప్ చేస్తుంది కాబట్టి అందుకే డ్యూయల్ పంప్గా మనకు హెల్ప్ అవుతుంది. సో ద నెక్స్ట్ హార్ట్ బీట్ అండ్ కార్డియాక్ సైకిల్ చూసుకున్నట్లయితే హార్ట్ కాంట్రాక్ట్స్ అండ్ రిలాక్సెస్ rhythmically, okay, while the pumping blood. They are systole and diastole కార్నర్లో హార్ట్ అనేది బ్లడ్ని పంప్ చేస్తుంది. సిస్టోల్ ఫేజ్ చూసుకున్నట్లయితే ఇట్ ఈజ్ ఏ కాంట్రాక్షన్ ఫేజ్, అంటే సంకోచిస్తుంది హార్ట్. సిస్టోల్ కాంట్రాక్షన్ ఫేజ్ ఏమవుతుంది? విచ్ ఈస్ ఈ ఫేజ్లో బ్లడ్ని పంప్ చేస్తుంది. సో డయాస్టోల్ ఫేజ్ విచ్ ఈస్ రిలాక్సేషన్ ఫేజ్ అనమాట. హార్ట్ చాంబర్స్ అనేటివి రిలాక్స్ అవుతాయి. రిలాక్స్ అవ్వడం వల్ల దెన్ ఇట్ హెల్ప్స్ టు ఫిల్ ద బ్లడ్ ఇన్ ద చాంబర్స్లో బ్లడ్ ఫిల్ కావడానికి ఇది డయాస్టోల్ అనేది ఫేజ్ హెల్ప్ చేస్తుంది. సిస్టోల్ కాంట్రాక్షన్ అవుతుంది, డయాస్టోల్ అనేది రిలాక్స్ అవుతుంది. అంటే సంకోచ వ్యాకోచ కదలికలు జరుగుతాయి ఇక్కడ. ఓకే, సో పేస్ మేకర్ చూసుకున్నట్లయితే సో ఇట్ ఇనిషియేట్ ద ఎలక్ట్రికల్ ఇంపల్స్, సో దట్ రెగ్యులేట్స్ హార్ట్ బీట్. సైనో ఏట్రియల్ నోడ్, ఎస్ఐ నోడ్ అని కూడా అంటాం. ఇది ఏం చేస్తుంది అంటే హార్ట్ బీట్ కంటిన్యూస్గా బీట్ అవ్వడానికి కొట్టుకోవడానికి హెల్ప్ చేస్తుంది అన్నమాట. దిస్ ఈజ్ అబౌట్ ద హార్ట్. అండ్ వితౌట్ హార్ట్ వీ కుడ్ ఏబుల్ టు గెట్
our body cells oxygen, nutrition, whatever. ఓకే, హార్ట్ లేకుండా మన బాడీలోని ఏ పార్ట్ కూడా ఆక్సిజన్ అండ్ న్యూట్రిషన్స్ పొందే అవకాశం లేదు, సర్వైవ్ అయ్యే ఛాన్సే లేదు. సో అదనమాట. సో వాట్ ఏం చేస్తుంది, ఇట్ ప్రొవైడ్స్ essential nutrients to every cell of our body, and while it, and again it removes the waste products like deoxygenated carbon dioxide and then it removes body నుంచి. This is how it helps. Heart per day, heartbeat అనేది 1 lakh times heartbeat అనేది జరుగుతుంది, 1 lakh times. So and our heart every minute ki, per minute ki, it pumps blood 5 liters every minute ki. So if you take it per day ki 7,000 liters of the blood pump చేస్తుంది heart. So that is about our heart. So I hope you all understand. Thank you for watching. Please share it to your friends and subscribe the channel. Thank you.